భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన మరియు అద్భుతమైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీశైలం డ్యాం గురించి ఈ నిజాలు మీకు తెలుసా? కృష్ణానదిపై నల్లమల అడవుల మధ్య నిర్మించిన ఈ అద్భుత ప్రాజెక్టుకు 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. దాదాపు 20 ఏళ్ల కష్టం తర్వాత 1981లో ఇది పూర్తయింది. ఈ డ్యాంకు మొత్తం 12 రేడియల్ గేట్లు ఉన్నాయి. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. అంతేకాదు భూగర్భంలో నిర్మించిన ఇక్కడి కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలు దేశంలోనే అతిపెద్ద భూగర్భ విద్యుత్ కేంద్రాలలో ఒకటిగా నిలిచాయి. ఈ డ్యాం కేవలం తాగునీరు, సాగునీరు, విద్యుత్తే కాదండి, 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన భ్రమరాంబిక శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మించిన ఈ డ్యాం చూడడం ఒక అద్భుతమైన అనుభూతిగా చెప్పవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో గేట్లు ఎత్తినప్పుడు ఇక్కడ వ్యూ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తినప్పుడు చూసారా? మాకైతే కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.